హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో డిసెంబర్లో జరగనున్న అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీకి సంబంధించి ఆర్మీ అధికారులు ముఖ్యమైన ప్రకటన జారీ చేశారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. భారత సైన్యంలో చేరేందుకు ఆసక్తి కలిగిన యువతను భారతీయ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ద్వారా ఎంపిక చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో డిసెంబర్ 8 నుంచి 16 వరకు ఈ ర్యాలీ నిర్వహణ సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. అగ్నివీర్ టెక్నికల్, క్లర్క్, స్టోర్ కీపర్, ట్రేడ్మెన్స్ విభాగాల్లో ఉద్యోగాలు పొందేందుకు ఈ పోటీలు నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 33 జిల్లాల నుంచి నిరుద్యోగులు ఎవరైనా సరే ఈ రిక్రూట్మెంట్లో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు మాత్రమే ఈ పోటీలో ర్యాలీలో పాల్గొనేందుకు అర్హులని సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్మెంట్ అధికారి మేజర్ ప్రకాష్ చంద్ర ఓ ప్రకటనలో తెలిపారు. ఈ తేదీల్లో ర్యాలీలో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి నుంచి మహిళా అభ్యర్థులు గచ్చిబౌలి స్టేడియంకు చేరుకోవాలని సూచించారు. భారత సైన్యంలోకి అగ్నివీర్లను చేర్చుకునేందుకు ఈ ర్యాలీలు జరగనున్నాయి. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్ క్లర్క్, స్టోర్ కీపర్ పోస్టులకు 10వ తరగతిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ట్రేడ్మెన్స్ పోస్టులకు 8వ తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా NMMS అంటే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ 2024 రాత పరీక్షకు సంబంధించి హాల్ టికెట్లు విడుదలయ్యాయి. డిసెంబర్ 8వ తేదీన ఈ పరీక్ష నిర్వహించినట్లు డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ విభాగం తెలిపింది. డిసెంబర్ 8న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. ఇక ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల్లో వెబ్సైట్ స్కూల్ లాగిన్లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక చేయూత ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా NMMS స్కాలర్షిప్ అమలు చేస్తోంది. 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే పేద విద్యార్థులు ఎవరైనా సరే ఈ పరీక్ష రాయొచ్చు. ఇందులో అర్హత సాధించిన వారికి స్కాలర్షిప్ అందిస్తారు ప్రభుత్వం.